మరికొద్ది రోజుల్లో భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నట్టు విషయం అందరికి కూడా తెలిసిందే. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి ఈరోజు బెయిల్ పిటిషన్ అప్లై చేయబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఎంపీగా తాను ఓటు హక్కు వినియోగించుకోవాలి, నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. మరో పక్క చూసుకుంటే మాజీ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ సీఎం అయినటువంటి నారాయణ స్వామి ఫోను ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించాల్సిందిగా సిట్టు వాళ్ళు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మరి ఈ అంశాలన్నిటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దాదాపు గత కొద్ది రోజులుగా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన అనేకసార్లు బెయిల్ పెట్టుకున్నాడు, కోర్టు మాత్రం తిరస్కరించింది పక్క ఆధారాలు ఉన్నాయని. తాజాగా నేను ఒక ఎంపీగా నా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేస్తున్నట్టుగా సమాచారం. బెయిల్ వస్తుందా రాదా అంటే ఏమంటారు? ఇప్పుడు ఏదో వంక కావాలండి వాళ్ళకి. ఎందుకంటే లోపలికి రిమాండ్ ఖైదీగా ఉన్న వాళ్ళకి బెయిల్ అప్లై, ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి అన్నీ బెయిల్ వచ్చి అవకాశం లేనప్పుడు ఏ మార్గంలో వెళదామా అని చూస్తారు. అసలు అతను అరెస్ట్ అప్పుడు వాళ్ళ బాబుకి చేయిరిగిపోయింది, అది ఇది సపర్యలు చేయాలి నేనని చెప్పేసి తప్పించుకున్నాడు. ముందస్తు బెయిల్ వాళ్ళ ఇదేంటి ఎఫ్ఐఆర్ నమోదు అవ్వకుండానే బెయిల్ ఏటయ్యా బాబు అన్నారు. అలాగే అని కూడా బెయిల్ ఇచ్చారు అతను ఏమని చేయకుండా. అదే కదా. అవును, ప్రతి మన సిస్టంలో కూడా కొన్ని ఉంటాయి, మరి అలాగే దాన్ని వాడుకుంటూ ఉంటారు. కొన్ని విచిత్రమైన పరిణామాలు చూస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు. వ్యవస్థలు కూడా ఏం చేస్తాయి, యథా రాజా తథా ప్రజ అన్నట్టు వీళ్ళందరూ అవతారాలు చూసి ఏం చేస్తే అలా వాళ్ళు సావనేరో బాబుని చేసి పడుతున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు. ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఎన్నిక వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కొత్తగా ఎన్నికయ్యాడు. అప్పుడు కడప ఎంపీ కింద 2012 అవును ఎన్నికై అతను జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయినప్పుడు. అతను కూడా ఇలాగే పెట్టుకుంటే అతనికి ఓ పని చేయి, నువ్వు ఓటేసి వచ్చి మళ్ళీ మూసుకుని కూర్చో ఉన్నాడు లోపల. అవును, ఓకే. అంటే సిస్టంలా పనిచేస్తే మిథున్ రెడ్డి కూడా అవకాశం ఇస్తారు. నువ్వు చాలా బాధ్యత గల పౌరుడిగా ఒక ఎంపీగా నువ్వు ఓటేయాలనుకుంటున్నావు కాబట్టి ఓటేసి మళ్ళీ ఏమన్నట్టు వచ్చి నిన్ను ఎవడో తీసుకెళ్ళడం, నిన్ను ఎవడో తీసుకురాడు, నువ్వే వెళ్ళి వచ్చేయరా బాబు అని చెప్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే. లేదా ఈ వంకెట్టుకుని బెయిల్ పొందేస్తాడు. ఇప్పుడు సిస్టమ్ కూడా ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది, ఇలాంటి వాళ్ళు లోపల కూడా వదిలేయాలండి. రకరకాల మార్గాలు, మనం ఎవరిని ఏమి ఆపాదించలేమండి. దరిద్రం ఏంటంటే మనం ఎవరిని ఏమంటాం లేదు. ఇప్పుడు అలా అనటానికి అవకాశం ఉంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళ మీద బురద చల్లుతారు. దేన్ని సక్రమంగా ఇప్పుడు సద్విమర్శ అనేటువంటిది ఉండలేదు కాబట్టి శివలింగం మీద తేళ్ళలాగా తప్పించుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు మన తప్పు చేస్తూ ఉంటారు, ఆ తప్పు చేసినప్పుడు మనం ఇదేంటయ్యా అని అడగటం లేకుండా వాళ్ళు ఏమనకూడదు అంటారు. పోనీ వాళ్ళు ఏమన్నా అనటానికి అవకాశం ఇచ్చారనుకో వాళ్ళకి ఆపాదించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయ్యంలో చూసాం కొంతమంది న్యాయమూర్తులు ఏ రకంగా మాట్లాడారో చూసాం. అంటే దుర్వినియోగం చేస్తారు. ఆ దుర్వినియోగం చేయటం వల్ల ఎవరైనా నిజంగా మాట్లాడుతూ ఉన్నా కానీ అవకాశం లేకుండా పోతుంది. అంటే మనలో కొంతమంది చేసిన తప్పులకి, మనలో కొంతమంది ఉన్మాదానికి నిజమైన న్యాయంగా మాట్లాడాల్సిన హక్కు కూడా మనం కోల్పోతున్నాం. మనం డిమాండ్ చేసే హక్కు ఉండలేదు. కాబట్టి మిథున్ రెడ్డికి ఒకవేళ బెయిల్ వచ్చినా మనం ఊసు కూర్చోవాలి అంతే. ఓకే. ఎందుకంటే ఈ వంకెట్టుకుని కరెక్ట్గా సిస్టంలా పనిచేసి అతను కూడా కత్తి మొక్క కింద ఉన్నవాడు అనుకోండి, నువ్వు పని చేయండి, మీరు అంత బాధ్యత ఉంటే, ఈ దేశం మీద అంత ప్రేమ ఉంటే, రాజ్యాంగం మీద అంత బాధ్యత వ్యవహరించదలుచుకుంటే ఓటేసి వచ్చి మళ్ళీ కూర్చోండి ఎవరినట్టు అని చెప్పాలి. ఏం జరుగుద్దో చూద్దాం. అయితే వాళ్ళు అయితే ఏ మార్గం ఉంటే ఆ మార్గం పాము ఏం చేద్దంటే ఏదో మార్గం వెతుక్కుంటూ ఉంటుంది. కన్నం ఎక్కడికో చోట పోతానికి చిన్న కన్నం దొరుకుతుంది, ఆ విపరీతమైన అన్వేషణ చేస్తూ ఉంటుంది. పక్క నుంచి ఆ ఇబ్బందులు పడతానే అలా వెతుకుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా ఏ మార్గం ఉంటే ఆ మార్గంలో రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మద్యం స్కామ్లో అరెస్ట్ అయిన చాలామంది కొంతమంది వెసులుబాటు ఉపశమనం లభిస్తుంది. ఏంటంటే వాళ్ళ ప్రియారిటీ, వాళ్ళ ప్రాధాన్యత, వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందో చూసుకుని వాళ్ళకి బెయిల్ దొరుకుతుంది. మిగతా వాళ్ళకి నిన్న కూడా రిజెక్ట్ చేశారు. మొన్న బ్యాచ్కి మళ్ళీ వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి బ్యాచ్ అందరికీ అబ్బాయి కుదరదు, అబ్బాయి మీరు ఉండాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే ఈ స్కామ్లో బయటపడి ఈ స్కామ్లో అసలు సూత్రధారి బయటకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళందరూ బయటకు వదిలితే డేంజర్ అని చెప్పేసి
ప్రాసిక్యూషన్ గట్టిగా వాదిస్తుంది, గవర్నమెంట్ ప్లేడర్స్ గట్టిగా అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు నారాయణమూర్తిది మీరు అడిగారు, ఇప్పుడు అతను ఫోను టెక్నికల్గా చెక్ చేయడం డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే ఈ పాము మెత్తన పామే కదా, వాన పామే కదా అనుకోకూడదు. ఒక్కొక్కసారి వానపాము కూడా తోకిచ్చి కొడద్ది. పంటిలో విషం లేకపోయినా తోకలో బలం ఉంటుంది, పదిచ్చి కొట్టేస్తుంది. నిజమే, తెలుసా నీకు, పాములు తోకతో కూడా కొడతాయి. అయితే నారాయణ స్వామి గారు మొదట ఏం చెప్పి నాకేం తెలియదు, ఇది అంతా పై వాళ్ళు చేశారన్నాడు. తర్వాత వాళ్ళ గొంతు సవరించుకున్నాడు, మరి వెనకాల నుంచి ఏమన్నారు ఏంటో. ఇది వీళ్ళు ఎలా ఇప్పుడు కరుడుగట్టిన నేరస్తులండి, వీళ్ళు నోటోరియస్ క్రిమినల్స్ అన్నమాట. వీళ్ళు ఎలాగైనా మార్చేస్తారు, ఎలాగైనా మాట్లాడతారు. ఈ ప్రభుత్వము, సిఐడి, సిట్లు, వీళ్ళ చట్టము, రాజ్యాంగము, చట్టంలో ఉన్న బలమే కఠినమించడం ఏమీ చేయలే వీళ్ళని. అసలు వీళ్ళు తల ప్రాణం తోక్కొస్తుంది వాళ్ళంతా. సిస్టమ్ ఇప్పుడు మన సిస్టమ్ ఎలా ఉందంటే, నీకు కళ్ళ ఎదురుగా ఇలా పొడిచేసినా సరే ఆడు పొడిచేయడని చెప్పాలి ఒకడు వచ్చి. ఇప్పుడు ఎవరైతే తీర్పులు ఇస్తారో న్యాయమూర్తులు ఉంటారా, వాళ్ళు కళ్ళారో చూసినా కానీ మళ్ళీ ఒకటి చెప్పాలి, చెప్తేనే కానీ. ఎందుకంటే మళ్ళీ ఆయనకి ఆపాదిస్తారు. ఇప్పుడు ఆయన నేను చూశాను అంటే కుదరదు. గోడ వచ్చావునండి చూసాడు, పలానా కూడా చంపాడండి, ఇంత పొడుగు కత్తిచ్చుకుని ఉంటాడు. ఆ లాయర్ ఏం చేస్తాడు, ఆ కత్తి అంత పొడుగుందని నీకు ఎలా తెలుసు అంటే మళ్ళీ అదొక వివాదం, ఇంకో వారం వాయిదా పడుతుంది. ఇలాగనమాట. అసలు మన సిస్టంలో ఇది నిర్దోషి శిక్షింపబడకూడదు అనేటువంటి ఒక్క పాయింట్ మీద ఎంతమంది తప్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా సింపుల్. ఈ మద్యం స్కామ్ అనేటువంటిది ఎంత సింపుల్ అంటే, ప్రభుత్వం నిర్వహించింది, ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇందులో డిజిటల్ పేమెంట్ లేకుండా అంతా కూడా క్యాష్ అండ్ క్యారీ చేశారు. ఇంత నువ్వు అమ్మేవు, ఈ డబ్బు నువ్వు ఇంత జమేసావు, నువ్వు ఎక్కడ తయారైంది, ఎంత తయారు చేసావు అని బట్టి లెక్కలు వచ్చినాయి కదా. దీన్ని బట్టి ఏమి ఆలోచించుకొని మొత్తం మూసేయాల, చావు కూడా చెవులు మూసేయాల. సరే మేమేం డబ్బులు దొబ్బలేదు అన్నాడు అనుకో, నువ్వు డబ్బులు దొబ్బలేదు సరే, ఇంతమంది చావు కారణమే కదా అని ఆ కారణం కన్నా లోపలేసి. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు వీళ్ళ మీద విచారణ, సాక్ష్యాలు, ఎంత తల ప్రాణం తోక్కొస్తుంది వాళ్ళకి. ఆ సాక్ష్యాలన్నీ మొత్తం సమూలంగా నాశనం చేస్తారు వాళ్ళు. వాళ్ళు పెద్ద క్రిమినల్, నోటోరియస్ క్రిమినల్, నేర స్వభావం ఉండి నేరాలు ఎలా చేయాలో అట్లా ఆరితేరిపోయి ఉన్నారు. దొరకకూడదు, దొరకకుండా. గతంలో ఎంట్రీ ప్లాన్ ఒకటే ఉంది, ఇప్పుడు ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉంది వాళ్ళకి. అతను 1,00,000 కోట్లు దొబ్బేసిన వాళ్ళు బాబు హయాంలో ఎంట్రీ ప్లాన్ ఒకటే ఉంది. మా వాడే ఉంటాడు పర్లేదు అన్నట్టుగా చేసుకున్నాడు. తర్వాత రకరకాల కారణాలతోటి బొమ్మ దొరికిపోయాడు. ఈసారి అవి దొరకకూడదు అనుకున్నాడు. అయినా సరే నేరం చేసిన తర్వాత హత్యలు చేసినా, మర్డర్లు చేసినా, దొంగతనాలు చేసినా, నువ్వు వ్యభిచారం, అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఎక్కడో చోట దొరికేస్తావు. కారణం ఏంటి తెలుసా, ఎలా దొరుకుతారు చెప్పనా? నువ్వు మొట్టమొదటిసారి దొంగతనం చేస్తున్నావు అనుకో, చాలా జాగ్రత్తగా ఎవడో చూడకుండా పర్ఫెక్ట్గా ప్లాన్ వేసి ఇంచు కూడా తేడా రాకుండా చేస్తావు, ఖచ్చితంగా దొరకవు. నీకు ఎంతో దరిద్రం ఉంటే తప్ప దొరకవు. 99% సక్సెస్గా దొంగతనం చేసి బయటకు వస్తాం. రెండో దొంగతనం దగ్గరికి వచ్చేటోడికి కొంచెం నిర్లక్ష్యం వస్తుంది, అది కూడా సక్సెస్ఫుల్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని బయటకు వస్తాం. మూడో దొంగతనం వచ్చేటప్పుడు ఇంకొంచెం నిర్లక్ష్యం వస్తుంది. నాలుగో దొంగతనంలో దొరికేస్తాం, ఏదో క్లోజ్ లేదు. ఎందుకంటే నిర్లక్ష్యం మన అలాగే లంచాలు తీసుకున్నప్పుడు కూడా మొదటి 2-3 సార్లు చాలా జాగ్రత్తగా టేబుల్ కింద ఇలా గోడవారిని పెట్టి వెళ్ళిపో, ఇంత జాగ్రత్తలు తీసుకుంటాం. అది ఎప్పుడైతే నీ చేతికి వచ్చిందో పొట్టలను తీసేసుకుంటున్నావు, నిర్లక్ష్యం వస్తుంది. ఆడు ఎప్పుడు పట్టుకొచ్చి చెత్తడు బ్యాగ్ నుంచి తీసేసుకుందాం, ఆడికన్నా ముందు నువ్వే చేయటేస్తావు, అప్పుడు దొరికేస్తావు. ఇక అక్రమ సంబంధాలు ఉంటాయి, అనైతిక వ్యవహారాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి. దాంట్లో మొదట వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, జాగ్రత్తగా ఒకరికొకరు సంబంధం లేకుండా ఫోన్ మెసేజ్లు కూడా కనపడకుండా ఎవరో తెలియనట్టు వెళ్ళి పని చేసుకుని వచ్చేస్తారు. తర్వాత ఇంకొంచెం సాన్నిధ్యం పెరుగుద్ది, కొంచెం నిర్లక్ష్యం వస్తుంది, ఒకే బండి ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఎవడో కనపడతారు, అవునా? లేదా అదే సన్నిహితంగా అందరూ పరిచయం ఉన్న వాళ్ళు అనుకో, వాళ్ళు ఈ 10 మంది కలిసిన చోట వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోద్ది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మూడో వాళ్ళు కనిపెడతారు, అలా దొరికేస్తారు. అంటే మొదట ఉన్న జాగ్రత్తలు దొంగతనం కానీ, ఈ వ్యభిచారాల్లో, ఇలాంటి అక్రమ సంబంధాల్లో కానీ, లంచాలు తీసుకునే దాంట్లో కానీ, ఇలాంటి స్కాముల్లో కానీ మొట్టమొదట ఉన్న జాగ్రత్తలు మెల్లమెల్లగా జాగ్రత్తలు తీసుకుంటూ మానేస్తారు. ఉద్యోగం నడిచిపోతుంది హ్యాపీగా అని ఓ నిర్లక్ష్యం వస్తుంది, అక్కడ దొరుకుతారు. వీళ్ళు ఇన్ని సాక్ష్యాలు నాశనం చేశారు. ఎన్ని చేసిన ఇండెంట్లు ఉంటాయి కదా, దాన్ని నాశనం చేయలేపారు. ఇండెంట్ పెడతారు కదా బాటిల్స్ గట్లకి,
అక్కడ దొరికారు. దాన్ని బట్టి మొత్తం అంతా తవ్వాడు. ఇప్పటికీ కూడా సిస్టమ్ వాళ్ళకి వీళ్ళకి విపరీతమైన డబ్బు ఉంది, సిస్టమ్ వాళ్ళకి అనుకూలంగా కొంతమంది ఉన్నారు, పై వాళ్ళు పక్క వాళ్ళు వీళ్ళు కొంతమంది ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎలా డ్రాగ్ అవుతుంది. అయినా సరే ఈ ప్రభుత్వం కానీ సిట్ కానీ వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి పట్టుకుంటే ఇంక మళ్ళీ వదలకూడదు అనుకుంటున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఎవడో తప్పించుకోలేడు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.